నమస్తే విధిన స్వాగతం. లక్ష్యం సమాజితం. శ్రీశైల దుర్ఘటనలో మరణించిన ఉద్యోగస్తుల కుటుంబాలను కలిసి పరామర్శించిన మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగి బత్తిని శ్రీనివాస్ గౌడ్ దుర్ఘటనలో మరణించడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి అండగా నిలబడతామని భరోసా ఇవ్వడానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ నాయకత్వంలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అనిల్ కుమార్ యాదవ్, జనరల్ సెక్రటరీ వేణుగోపాలరావు, కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బత్తిని శ్రీనివాస్ గౌడ్ తమకు అత్యంత సన్నిహితుడని, తమ ప్రాంతానికి చెందినవాడని తెలిపారు. చిన్న వయసులోనూ ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా పదోన్నతులు పొందిన వ్యక్తి అని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ అమరుడని, ఎందుకంటే ప్రమాదం ఉందని తెలిసినా కూడా అక్కడ భారీగా నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అడుగేసి అమరుడయ్యాడని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు ఈ సంఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ఘటనపై నిజానిజాలు వెలికి తీయడానికి వెంటనే సీబీఐకి అప్పగించాలని కోరారు. సీఎండీ, విద్యుత్ శాఖ మంత్రులపై ఐపీసీ 3 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితులకు ఒక్కొక్కరికి ₹1 నష్టపరిహారం, కుటుంబంలోని వారికి అదే హోదాతో ఉద్యోగం, హైదరాబాద్లో 500 గజాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగడి ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల లతా నరసింహారెడ్డి, వివిధ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెంపపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం కొనసాగింది. నమస్కారం. తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగి శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీశైలంలో జరిగిన దుర్ఘటనలో మరణించడం చాలా విషాదకరం, చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడడానికి, భరోసానివ్వడానికి మాజీ విద్యుత్ శాఖ మంత్రి, శాసనమండలి సభాపక్ష కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అలీ షబీర్ గారి నాయకత్వంలో అనిల్ కుమార్ యాదవ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా వేణుగోపాలరావు గారు జనరల్ సెక్రటరీ గారు, రామరెడ్డి గారు, మా ముఖ్యమైన చాలామంది నాయకులు, ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇక్కడ ఈ ప్రజలకు అండగా నిలబడే మా వాళ్ళందరం కూడా ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబానికి అండగా నిలబడి, శ్రీనివాస్ గౌడ్ గారు లేని లోటును ఎవరు పూడ్చలేరు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా చెన్నైకి వెళ్ళి ఇంజనీరింగ్ చదివి మెరిట్లో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా చేరి ఏఈగా, ఏడీఈగా, డిఈగా ప్రమోషన్లు పొంది సమర్థతను నిరూపించుకొని శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో డిఈగా విధి నిర్వహణలో అమరుడవ్వడం జరిగింది. ఎందుకు అమరుడు అంటున్నా అంటే, ప్రమాదవశాత్తు మనం అనుకోకుండా మరణిస్తే ఒక రకం, ప్రమాదం జరుగుతుందని తెలిసి ఇతరులను ప్రమాదం నుంచి కాపాడడానికి, అదేవిధంగా 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక జాతి సంపద విధ్వంసం జరగకుండా, కాలిపోకుండా ఉండడానికి ఆఖరి నిమిషం వరకు తన వంతు ప్రయత్నం చేసి మంటలార్పి 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి. 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని కాపాడడమే కాకుండా తన సహా ఉద్యోగుల ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలను ఈరోజు బలిపెట్టింది. అలాంటి సమర్థవంతమైన ఉద్యోగిని కోల్పోవడం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. ఈరోజు సమర్థవంతమైన అధికారిని కోల్పోవడమే కాకుండా వారి అత్తగారు ఊరు కొల్కులపల్లి, మా ప్రాంతం వాళ్ళు, మా వాళ్ళు, మాకు సన్నిహితులు, వారి కుటుంబం కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అలాంటి వాళ్ళని కోల్పోవడం వ్యక్తిగతంగా కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ సందర్భంలో ప్రమాదం జరిగే కంటే 6 గంటల ముందే మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ తెలుసు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి వెళ్ళి చైర్మన్ గారికి నేను ఫిర్యాదు చేసిన. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కొద్దిమంది వ్యక్తుల కుట్ర వల్ల శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థ, అక్కడున్న మొత్తం యంత్రాలను విధ్వంసం చేయడానికి కుట్ర జరుగుతుంది, నిర్లక్ష్యం జరుగుతుంది. అక్కడ ఉన్న అధికారులు, అక్కడ పనిచేసే ప్రత్యక్షంగా పనిచేసే అధికారులు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే నీళ్ళన్నీ కూడా చిట్లొచ్చి
ఈ ట్రాన్స్ఫార్మర్ల మీద ఇక్కడ విద్యుత్ తీగల మీద పడుతున్నది కాబట్టి షార్ట్ సర్క్యూట్కు మొత్తం కాలిపోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్ నుండి నిపుణులైన సాంకేతిక నిపుణులను తక్షణమే పంపించండి అని చెప్పి లేఖలు రాసినా కూడా ఇక్కడ పైన ఉండే సిఎండి ప్రభాకర్ రావు గారు, శాఖకు సంబంధించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నిర్లక్ష్యం వహించడం వల్ల సాంకేతిక నిపుణులను తక్షణమే అక్కడ శ్రీశైలానికి పంపించకపోవడం వల్ల ఈ ప్రమాదానికి కారణమైంది. ఇది ప్రమాదవశాత్తు ప్రమాదం జరగలే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం యొక్క తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కోల్పోయింది ఏమీ లేదు. కానీ అక్కడ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కుమారి ఫాతిమా కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, 9 మంది నిండు ప్రాణాలను వయసులో ఉన్నోళ్ళు కోల్పోవడం అనేది నిజంగా హృదయ విదారకమైన సంఘటన. అనుకోకుండా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడం అనేది మనం ఊహించకుండా జరిగే సంఘటన. కానీ ప్రమాదం ఉందని ఊహించి నివేదికలు ప్రభుత్వానికి పంపించినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనను ప్రభుత్వ హత్యలుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, సిఎండి ప్రభాకర్ రావు గారి మీద ఐపీసీ 302 ప్రకారము కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉన్నతాధికారులుగా, మంత్రులుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్ల 9 మంది ప్రాణాలు బలిగొనడమే కాకుండా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి విధ్వంసం కావడానికి వీళ్ళ నిర్లక్ష్యమే కారణము. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యక్తులను మంత్రులుగా, సీఎండీలుగా చంద్రశేఖరరావు గారు కొనసాగిస్తున్నారంటే నైతికంగా చంద్రశేఖరరావు గారిదే బాధ్యత. గతంలో చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ఎంతోమంది మంత్రులు రాజీనామాలు చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణకు ఆదేశించి చేతులు దులుపుకున్నాడు తప్ప ముఖ్యమంత్రి గారు జరిగిన సంఘటనను పరిశీలించడానికి కూడా అక్కడికి వెళ్ళలే. అంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మీరు చూడండి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పెద్ద ఆయన రోసే గారు 80 ఏళ్ళ వయసులో 2009లో వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా అలంపూర్కి వెళ్ళి అక్కడ వరదలను, కర్నూలు అలంపూర్లో వరదలలో చిక్కుకున్న వాళ్ళని 80 ఏళ్ళ వయసులో రోసే గారు అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి ముఖ్యమంత్రిగా అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడ బాధితులను పరామర్శించి తక్షణమే చర్యలు తీసుకున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాల్సిన పనిలే. సంఘటన జరిగిన మరుక్షణం సాంకేతిక నిపుణుల కంటే ముందే ముఖ్యమంత్రులు అక్కడ వాలి ఆ సమస్యను పరిష్కరించడానికి, అక్కడ పర్యవేక్షణ చేసి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడానికి గతంలో ఆ ముఖ్యమంత్రులు పనిచేసారు. మరి ఈరోజు దురదృష్టం, చాలా సమర్థుని, ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న అన్నిట్లలో తెలంగాణనే నెంబర్ 1 అని చెప్పే కేసీఆర్ గారు సంఘటన జరిగి ఇన్ని రోజులైన సంఘటన జరిగిన స్థలానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరిశీలించలేదు. కనీసం అందులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు హైదరాబాదులోనే ఉన్నాయి. కేసీఆర్ గారికి కూతవేటు దూరంలో ఈ కుటుంబాలు ఉన్నాయి. కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి కుమారుడు కానీ ఈ కుటుంబాలను ఓదార్చడానికి కానీ, భరోసా ఇవ్వడానికి కానీ, లేదా ప్రభుత్వం వైపు నుంచి ఆ కుటుంబాలను ఏ రకంగా ఆదుకుంటారో చెప్పడానికి కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రాలేదంటే అసలు వీళ్ళు మానవత్వం ఉన్న మనుషులా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మానవత్వం ఉన్నవాడు ఎవడైనా, మనిషి అనేవాడు ఎవడైనా ప్రభుత్వంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 9 మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తక్షణమే అక్కడికి వెళ్ళి దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఈ దుర్ఘటనకు కారకులైన వాళ్ళను తక్షణమే అరెస్టు చేయించి ఆ కుటుంబాలను కలిసి పరామర్శించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. తన బాధ్యతను నిర్వహించకపోవడమే కాదు, కనీసం ఆ మంత్రిని, ఆ ఉన్నతాధికారులనన్నా వాళ్ళ కుటుంబాలను కలవడానికి పంపించలేదంటే ఈ రాష్ట్రంలో ఎంత రాక్షస పాలన కొనసాగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నిన్నటికి నిన్న కనీసం మేమైనా వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన వివరాలు తెలుసుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి
దుర్ఘటన నుంచి బ్రతికిన వాళ్ళను కలిసి మాట్లాడి ఎలా ప్రమాదం జరిగిందో కనుక్కొని అధికారులకు వివరిద్దామంటే మేము అక్కడికి వెళ్తే పోలీసులను పెట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లలో బంధించి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా ఇంటి దగ్గర తెచ్చి మా గేటుకు తాళం వేసిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నడుస్తలేదు, పోలీసు రాజ్యం నడుస్తుందన్న సంగతి ఈ సందర్భంగా తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టే ఈరోజు ఈ దుర్ఘటనకు సంబంధించి విస్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఈ సంఘటనలో మరణించిన ప్రతి వాళ్లకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. నిన్నగాక మొన్న వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్లో చనిపోతే అది ప్రైవేట్ కంపెనీ, చనిపోయింది సామాన్య ప్రజలు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రంలో ₹1 కోటి సామాన్యులకు కూడా నష్టపరిహారం ఇచ్చాడు. ఇక్కడ ఈ సంఘటన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారి పెడదోరుల వల్ల ఈ సంఘటన జరిగింది. వీళ్ళు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ చదువుకున్న సమర్థవంతమైన అధికారులు. ఇవాళ ఫాతిమా 24 సంవత్సరాల 21 సంవత్సరంలో ఏఈగా జాయిన్ అయిందంటే ఆ అమ్మాయి ఈఎన్సీగా రిటైర్ అయ్యేది. ఈరోజు డిఈగా ఉన్న శ్రీనివాస్కు ఇంకా 2002లో ఉద్యోగం వచ్చిందంటే 18 సంవత్సరాలు తన ఉద్యోగ కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇంకొక 18 సంవత్సరాల సర్వీస్ ఉందంటే అతను కూడా ఈఎన్సీ వరకు ఈరోజు ఒక ఉన్నతాధికారిగా ఎదిగేవాడు. అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన వీళ్లకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వమంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టున్నది, ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. అదేవిధంగా కుటుంబంలో కూడా అదే హోదాతో ఉద్యోగం ఇవ్వాలి, ఒక 500 గజాల ప్లాట్ ఇవ్వాలి. ఈ దుర్ఘటనకు కారణమైన ప్రభుత్వ అధికారులే కాకుండా మంత్రుల మీద కూడా విచారణ జరగాలంటే సిబిఐ విచారణకు ఆదేశించి నిష్పక్షపాతంగా విచారణ జరిగి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఏది ఏమైనా ఈరోజు ₹1 కోటి నష్టపరిహారం గురించి, వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం గురించి, వాళ్ళకు ఒక 500 గజాల ప్లాటు హైదరాబాద్లో ఇచ్చే విధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దోషులను శిక్షించాలంటే సిబిఐ విచారణ జరగాలి. ఇందులో ఉన్న మంత్రుల, ముఖ్యమంత్రి లేకపోతే ఇతర ఉన్నతాధికారుల పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్లక్ష్యంగా ఏదున్నా తేల్చి వాళ్ళని శిక్షించి ఐపీసీ 302 ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే విధంగా రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలల్లో ఈ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా మా ప్రాంతం వాళ్ళు చనిపోయినరు, మా సొంత ఏరియా అచ్చంపేట, అక్కడ ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈరోజు దీని మీద పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా ఈ సంఘటనలో మరణించిన శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. అతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నది. కుమారుడు 9వ తరగతి, కుమార్తె 7వ తరగతి చదువుతున్నది. వాళ్ళ చదువులకు సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి, ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి, వాళ్ళకు ఒక సంపూర్ణమైన నమ్మకం, భరోసా కల్పించడానికి మేము హామీ ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ సంఘటనలో వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారికి కూడా మేము రిపోర్ట్ పంపించినాం. వాళ్ళు కూడా రేపు పార్లమెంట్లో ప్రస్తావించే విధంగా చర్యలు తీసుకుంటాం. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి సంపూర్ణమైన అనుభవం ఉంది. దీనికి సంబంధించి వారు కూడా కొన్ని అంశాలను ప్రస్తావిస్తారు. ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేయాలా, మంత్రుల యొక్క బాధ్యత ఏందనేది కూడా తెలిసిన వాడిగా వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఇన్సిడెంట్ జరగకంటే ముందు 6 గంటల ముందే ఆయన కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినారు. అక్కడ టన్నల్స్లో జాగ్రత్త చర్యలు లేవు. ఎప్పుడన్నా అలాంటి ఇన్సిడెంట్ జరగగానే అక్కడ ఫైర్ జరిగితే ఫైర్ ప్రూఫ్ విషయంలో కానీ, లేకుంటే బయట పోయేందుకు బయటికి వెళ్ళేందుకు కానీ ఎలాంటి అక్కడ చర్యలు తీసుకోలేదు. ప్రికాషన్స్ తీసుకోవాలండే, కానీ ఏం తీసుకోకుండా పోవడం, దానివల్ల ఇలా 9 మంది మా ఎలక్ట్రిసిటీ ఉద్యోగాలు ప్రాణాలతో పోయి, మరి దానివల్ల ముఖ్యమంత్రి గారికి కానీ ఆయన కుమారుడు కానీ ఏదైనా కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు పోవడం. ఆయన మాసాయిపేటలో ట్రైన్ ఇన్సిడెంట్ అయింది, 20 పిల్లలు చిన్న బాలు చనిపోయారు. ఆయన గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది.
గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఆయన బోడు దవాఖానకు బోడు. నేను అనుకుంటా నిజాం సర్కార్ బతికి ఉంటే కూడా ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని చోట పోయిండొచ్చు, కానీ ఈయన అది కూడా బోడు. ప్రజలు గమనించాలా. రేవంత్ రెడ్డి గారు 6 గంటల ముందే లెటర్ కూడా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిమాండ్లో చెప్పడం కూడా జరిగింది. మేము కూడా ఇప్పుడు మాకు పోనిస్తలేరు. ఎందుకు, ఏ కారణం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది, నెగ్లిజెన్సీ ఎందుకు జరిగింది, ఎందుకు ఇలాంటి రాకముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అనే విషయంలో మేము సిబిసిఐడి డిమాండ్ చేసినాం సిబిఐకు. కాకుండా ఎవరు ఏజెన్సీ ఇచ్చినా మా తరఫు నుంచి కూడా వాళ్ళకు సమాచారం ఇస్తాం. చెప్తూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ₹1 కోటి ఇవ్వాలా, ఒక ప్లాట్ ఇవ్వాలా, వాళ్ళకు అదే స్థాయిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నామండి విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం.